నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఈ జాతరలో ఉన్న వైభవం ఏంటో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి జగన్మాతని సస్య రూపంలో, శాఖ రూపంలో ఆరాధించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మార్కండేయ పురాణంలో చండీ సప్తశతిలో అమ్మవారి శాకంబరీదేవి విశిష్టతను గురించి చెప్పడం జరిగింది. ప్రకృతిలో వర్షాలు కురవక, పంటలు పండక, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అమ్మవారు ఒంటి నిండా పచ్చి కూరగాయలతో ఆవిర్భవించి ప్రజలందరి ఆకలి తీర్చింది. దీన్నే శాకంబరీ రూపం అనే పేరుతో పిలుస్తారని చండీ సప్తశతిలో మనకు చెప్పడం జరిగింది. ఆ శాకంబరీ అమ్మవారికి సంకేతంగా ఆషాఢ మాసంలో నిర్వహించేటటువంటి జాతరని బోనాలు అనే పేరుతో పిలుస్తారు. బోనాలు అంటే భోజనాలు అని అర్థం. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో చెప్పడం జరిగింది. ప్రకృతిలో వచ్చేటటువంటి విపత్తుల నుంచి బయటపడటానికి, ప్రకృతిలో వచ్చేటటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఆషాఢ మాసంలో బోనాలు అనే పేరుతో అమ్మవారికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి. ఆ నైవేద్యాలు స్వీకరించడం ద్వారా అమ్మవారు భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. ప్రకృతి విపత్తులు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ప్రకృతి సస్యశ్యామలం అవుతుంది. అదే ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలులో ఉన్నటువంటి అంతరార్థంగా మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ బోనాలు నిర్వహించే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఘట్టాలు నిర్వహించడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. బోనాలు నిర్వహించాలని, ఆషాఢ మాసంలో అమ్మవారి జాతర నిర్వహించాలని భావించే తరుణంలో ముందుగానే ఒక ఘటోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఘటోత్సవం అంటే అర్థం ఏంటంటే, ఒక కలశాన్ని తీసుకొని ఆ కలశం మీద అమ్మవారి రూపును చెక్కుతారు. ఆ కలశాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారిని అలంకరించినట్లే కలశాన్ని అలంకరిస్తారు. ఆ కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు. దేవాలయంలో ఉండే పూజారి ఒంటి నిండా పసుపు రాసుకొని ఆ కలశాన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తాడు. దీన్నే ఘటోత్సవం అనే పేరుతో పిలుస్తారు. బోనాలు జాతర ప్రారంభానికి ముందే ఈ ఘటోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఉత్సవానికి అమ్మవారిని ఆహ్వానించినట్లు అవుతుంది. అది దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే ఈ బోనాలు జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన విధి విధానాలతో బోనాలు సమర్పించాలి. బోనాలు సమర్పించాలని భావించే మహిళామణులందరూ కూడా చక్కగా తలస్నానం చేసి, పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి, ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఒక కొత్త కుండలో అన్నాన్ని వండుతారు. అలా వండిన తర్వాత కుండలో అన్నాన్ని ఉంచి ఆ కుండకి చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, కుండకి వేపాకులు చుట్టి, కుండ మీద ఒక మూత ఉంచి, ఆ మూత మీద ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని శిరస్సు మీద ఉంచుకొని దేవాలయానికి వస్తారు. అలా దేవాలయానికి వచ్చి అమ్మవారికి ఆ కుండలో ఉన్నటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తారు. దీన్నే బోనాలు అనే పేరుతో పిలుస్తారు. అమ్మవారి ప్రీతి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మొక్కుకుంటారు. కొంతమంది చక్కెర పొంగలి, కొంతమంది బెల్లం పొంగలి, ఇలా రకరకాలుగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి బోనాల సందర్భంగా తీసుకుని వస్తారు. బోనాలు అమ్మవారికి సమర్పించడం ద్వారా సస్య రూపంలో, శాఖ రూపంలో ఉన్న శాకంబరీదేవి అనుగ్రహానికి పాత్రులై ప్రకృతి విపత్తులను తొలగింపజేసుకోవచ్చు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదే ఈ మహంకాళి అమ్మవారి జాతర బోనాలు పర్వదినంలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా ఏ రాశి వాళ్ళు శివుణ్ణి ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. గణపతి వేదాంత వేద్యమైన తత్వము అని స్పష్టమవుతున్నది. అప్పుడు ప్రసన్నో భూత్వా, ఆయన ప్రసన్నుడై అంటున్నాడు. ఉవాచ పలుకుతూ ఉన్నాడు గణపతి. అహం సర్వస్యేసో మత్త సర్వాణి భూతాని మత్త సర్వం చరాచరం భవంతో వై నమద్భిన్నా. నా నుంచి చరాచర జగత్తు కలిగింది, మీరు నాకు భిన్నులు కారు. ఎక్కడికక్కడ భిన్నులు కారు అని వేదమాత చెప్తుంది. మీరు నాకు భిన్నులు కారు. అయితే ఒక్కొక్క గుణాల్ని ఆధారం చేసుకుని 3 పనులు జరగాలి కనుక 3 రూపములుగా వ్యక్తమైనది నా యొక్క స్వరూపమే. అందుకు రాజస గుణం నియామకంగా వచ్చినప్పుడు నువ్వు అవుతున్నావు, సత్వగుణ నియామకంగా విష్ణు అంటున్నారు,
తమోగుణ నియామకంగా రుద్రుడు అంటున్నారు. ఇవి 3 గుణములు. ఈ 3 గుణములతో జగత్తు నిర్వహిస్తున్నారు గనక, గణములన్నీ గుణాలతో ఉంటాయి గనక నాకు గణేశ నామంతో పాటు గుణేశ నామం ఉన్నది. కనుక ఈ గుణేశ నామ ఉచ్చారణ చేస్తే ఆ గుణాల యొక్క బాధకు మనం లొంగిపోకుండా కాపాడబడతాంట. కానీ గణపతికి ఉన్న నామాల్లో ఒకటి గుణేశ. అందుకు గుణేశం మాం హృది సంచిత్య రాజస త్వం జగత్కురు. గుణేశం మాం హృది సంచింత్య, గుణేశుణ్ణైన నన్ను హృదయంలో చింతన చేస్తే గుణములతో నువ్వు చేసే క్రియలు నిన్ను బంధించవు అనేది ఇందులో మాట. కానీ గణేశ గుణేశ నామములు రెండూ చెప్పబడుతూ ఉన్నటువంటివి. అలాంటి గణపతి యొక్క అనుగ్రహానికి కావలసినది శుద్ధమైన శ్రద్ధాపూర్వకమైన భక్తి. కథలు ఎందుకయ్యా అంటే శ్రద్ధోత్పాదనార్థం అన్నాడు ఇక్కడ. శ్రద్ధను పెంచడానికి. ఇది జరగలేదని కాదు, జరిగే. ఒకప్పుడు దొంగ ఉన్నట్ట, అంటే కిరాత వృత్తితో ఉన్నటువంటి వాడు, హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఒకప్పుడు వేటకు బయలుదేరాడు. ఆ రోజంటూ జంతువులేమీ దొరకలేదు. అలసిపోయాడు. అలసిపోతూ ఒక అడవిలోకి చేరాడు. అక్కడ ఒక అద్భుతమైన సరస్సు ప్రవహిస్తోంది. ఆ సరస్సును చూసి అలసిపోయాను కదా అని స్నానం చేశాడు. ఇక్కడ ఆ సరస్సు నిజానికి ఒక తీర్థంట, వాడికి తెలియదు. ఇక్కడ అన్నీ చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ ఏ జలం ఏ తీర్థం అవుతుందో తెలియదు, ఏ నేల ఏ క్షేత్రమో మనకు తెలియదు. అక్కడ సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చాడు. అక్కడ చెట్టు నీడలో ఒక మహానుభావుడు కనబడ్డాడు. ఆయన ధ్యాన నిష్ఠలో ఉన్నాడు. చూశాడు. పైగా ఆకలితో ఉన్నాడు కదా, డబ్బాస కూడా ఉంది. ఆయన తిన్నగా వచ్చి తన నడుముకున్నటువంటి వరలోంచి చురికను తీశాడు. చిన్న కత్తిని తీసి చూపిస్తూ బెదిరిస్తూ, నాకు బాగా ఆకలిస్తుంది అని తెచ్చిపెట్టు, లేకపోతే నీ దగ్గర ఉన్న సంపద కూడా నాకు ఇవ్వన్నాడు. అనగానే ఆయన సమాధి నుంచి లేవలేదు. ఏం బుద్ధి ఉందా లేదా అని గట్టిగా అరిస్తే ఒకసారి కళ్ళు తెరిచేట. తేజస్సు ఏమిటండి, ఆ నేత్రములు తెరవగానే ఆ తేజస్సుకి అతడు చకితుడైపోయి వెంటనే ఆయుధానికి కింద పడేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక్కడ సత్పురుషుల సాంగత్యం యొక్క ప్రభావం అదండి. ఇక్కడ పరివర్తన అలా రావాలండి. ఇక్కడ అది సాష్టాంగ నమస్కారం చేసి భోరుమని ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపం రావడం, అలా కరిగి ఏడవడం ఉన్నదే అది తరించుతాడనడానికి గొప్ప సూచన. భోరుమని ఏడ్చి అడిగింది ఏమిటి అంటే, నాకు అన్నం పెట్టిన అడగలే, ఇన్నాళ్ళు పాపపు సొమ్ముతో ఈ శరీరాన్ని పోషించుకున్నాను, తిన్నదంతా పాప సొమ్మే, పాప జీవనమే, ఒక్క మంచి ఆలోచన జీవితంలో చేసింది లేదు. ఎప్పుడు తినడం తిరగడం ఎంటర్టైన్మెంట్, ఇంతే కదా, ఇంకో జీవితం లేదు. హింసా ప్రవృత్తి, తామస ప్రవృత్తి, వీటితో బతికాను. ఎన్నాళ్ళ ఏ జన్మల పుణ్యమో నాకు తెలియదు, కానీ ఇవాళ మీ దర్శనం దొరికింది. ఇకనైనా ఈ బ్రతుకు బాగుపడాలి. ఇన్ని పాపముల నుంచి నేను బయటపడేది ఎలాగా, జన్మ చరితార్థతను పొందేది ఎలాగా, ఇది ప్రశ్న వేశారండి అతను. అసలు ఈ ప్రశ్న కూడా రాదు చాలామంది మహానుభావులు, ఇలాగ బతికేస్తూ పోతూ ఉంటారు. అతనికి ప్రశ్న వచ్చింది, అది గొప్ప విషయం. ఇక్కడ ఆ తపన రావాలండి. ముందు విషాద యోగం ఉంటేనే ఆ తర్వాత జ్ఞానయోగము, సాంఖ్యయోగము. విషాదం లేకపోతే ఇంకేముంది? విషాదం రావాలి, తపన రావాలి, వేదన రావాలి. అది లేనప్పుడు ఏదీ లేదండి. అందుకే ఎన్నో పద్యాలొచ్చు, శ్లోకాలొచ్చు, పాండిత్యాలొచ్చు, మంత్రాలొచ్చు, తంత్రాలొచ్చు, కానీ భగవంతుడు రావట్లేదు. ఎందువల్ల అంటే ఈ ఏడుపు రాలేదు అది ఇక్కడ. అందుకే తదపిచ న జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం కష్టహరణం. ఆ ఏడుపు రావాలండి. కానీ అహంకారపు పెంకు నిండిపోయిన మనస్సుకి ఆ లోపల ఏడుపు బయటకు తెలియదు. పెంకు పగలాలి. పగలాలంటే పుణ్యం పండాలి, అంతే కదా. పుణ్యం పండితే అది పగులుతుంది, ఆ జల పైకి వస్తుంది. అతడు జలజలా కన్నీళ్లు కార్చి నన్ను తరింపజేయవయ్యా అని ప్రార్థించాడు. చూశాడు ఆయన. దర్శన మాత్రం చేతనే ప్రభావం ఇచ్చారండి. సత్పురుషుల ప్రభావం అలా ఉంటుంది, వారి సన్నిధి అలా ఉంటుంది. ఒకటి తీర్థస్నానం. అందులో స్నానం చేసి పెద్దల దగ్గరికి వెళ్ళాలంటే వచ్చాడు. పట్టుకున్నది కత్తైనా చేసింది స్నానం కదా. వచ్చి నిలబడ్డాడు. అప్పుడు మహర్షి చూసాడు, దీనికి ఏం మంత్రం ఇస్తారండి? మంత్రం అనగానే అంపట్టు ఉంపట్టు బీజాక్షరాలే కాదు, భగవన్ నామములు కూడా మంత్రములే. స్వస్తి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. నీతిమాల గ్రంథంలో గురు శిష్య సంబంధాలను గురించినటువంటి సూక్తులను చెప్పుకుంటూ వస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. గురువులకి శిష్యులకు ఉండే సంబంధం మధ్యలో ధనానికి ప్రవేశం ఉండవచ్చునా ఉండకూడదా?
అని ఒక విచికిత్స. పూర్వకాలంలో గురుదక్షిణ అనేది ఉండేది కదండి, ఈ రోజుల్లో దాన్నే ఫీజు రూపంలో తీసుకుంటున్నారు, తప్పేమిటి అని దాని మించి వచ్చేటువంటి ఒక కొత్త ప్రశ్న. ఇటువంటి విచికిత్సలకు సమాధానంగా వారు మనకి ఒక చిన్న సూక్తి అందిస్తున్నారు. నిర్ణీయతే లౌకిక బోధనేషు మిథస్సుఖార్థ గురుదక్షిణాస పరాసు విద్యాసు తు సాధనాత్వశ్రమోత్సుకత్వం గురుదక్షిణోక్త. ఇది లౌకిక విద్యలకి పారమార్థిక విద్యలకి విభాగం చేసి గురుదక్షిణ విధానాన్ని సూచన చేస్తున్నటువంటి సూక్తి. పూర్వకాలంలో భారతీయ విద్యా విధానంలో పరావిద్య అపరావిద్య అని 2 భాగాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ కూడా అపరావిద్యను చెప్పే సమయంలోనే పరావిద్యలోకి ఎక్కడానికి కావలసినటువంటి సోపాన పరంపరను దాంట్లోనే అంతర్లీనంగా అట్టిపెట్టడం అనేది మన విద్యా విధానం యొక్క లక్షణం. అందుచేత మనం ఇవాళ పెట్టుకునేటువంటి గురుదక్షిణ ఏ రూపంగా పెట్టాం? మిథస్సుఖార్థ. ఇటు ఫీజు ఇచ్చేవాళ్ళకి ఫీజు పుచ్చుకునే వాళ్ళకి ఇద్దరికీ సుఖంగా ఉండాలి. పూర్వకాలంలో పాఠశాల నిర్వాహకుడు ఒకడు, బోధించేటువంటి గురువు ఒకడు వేరుగా ఉండే సన్నివేశం ఎక్కువగా ఉండేది కాదు. ఇవాళ పాఠశాల నిర్వాహకులు వేరు, పాఠాలు చెప్పేటువంటి గురువులు వేరు. అంచేత శిష్యుల దగ్గర నుంచి వాళ్ళకి దక్షిణ సంక్రమించాలంటే ఒక సుఖమైనటువంటి విధానం ఉండాలి. అంచేత మిథస్సుఖార్థ పరస్పర సౌకర్యం కోసంగా ఇవాళ ఫీజు అనేటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. పూర్వకాలంలో ఇంత ఇస్తానని మాట్లాడుకోవడం కానీ ఇంత ఇమ్మని అడగడం కానీ 2 ఉండేవి కావు, చెప్పడమే. అయితే చెప్పిందికి ఏం కావాలి? సాధన శ్రమోత్సుకత్వం ఉండాలి. పరవిద్య అయినా సరే అపరవిద్య అయినా సరే వీడు ఆ విద్యను సాధించడానికి ఏ శ్రమపడాలో ఆ శ్రమపడేందుకు ఉత్సాహం ఉండాలి వీడికి. ఒక గణిత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే కూర్చొని కష్టపడి లెక్కలు చేసేటువంటి సామర్థ్యం, దానికి కావాల్సిన ఓపిక ఉండాలి. అలాగే ఒక వేదాంత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే దానికి కావాల్సిన సమాధి సంపత్తిని సాధించేటువంటి ఆ సామర్థ్యం, దానికి కావాల్సిన ఉత్సాహం ఉండాలి. కనుక పరవిద్య అయినా సరే అపరవిద్య అయినా సరే కూడా ఆ సాధనాత్వశ్రమోత్సుకత్వం అనేది పూర్వం ప్రధాన లక్షణంగా ఉండేది. అపర విద్యల్లో విద్యంతా సాధన అయిపోయిన తర్వాత తీసుకుంటే ఆ గురువుకి శిష్యుడికి కనుక సంబంధం అంటే శిష్యుడు స్వయంగా ఐచ్ఛికంగా ఏదన్నా ఇచ్చినట్టయితే గురువు తీసుకోవడం, ఒకప్పుడు గురువుగారే సూచన చేయటం ఇవన్నీ ఉండేవి. ఉదాహరణకి ఆ రఘువంశంలో కౌత్సుడు కథ చెప్పాడు. కౌత్సుడు 14 విద్యలు నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర. నేర్చుకుంటే మీకు ఏదైనా దక్షిణ ఇస్తానండి అన్నాడు. ఏమక్కర్లేదు పోరా అన్నాడు ఆయన పట్టుపట్టాడు. ఈయన సరదా కోసం 14 విద్యలు నేర్చుకున్నావు కనుక 14 కోట్లు ఇచ్చేయరా అన్నాడు. 14 కోట్లు ఎక్కడి చేస్తాడు వాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రఘుమహారాజు గారి దగ్గర. ఆ సమయానికి అప్పటికే సర్వస్వ దక్షిణాకమైనటువంటి విశ్వజిద్యాగం చేసి రఘుమహారాజు గారు మట్టి పాత్రలతో వండుకు తింటున్నాడు, ముంతలతో. అటువంటి పరిస్థితిలో రాజుగారి దగ్గరికి ఈయన అతిథి వెళ్ళాడు. కుర్రవాడు విద్యార్థి, కొత్తగా విద్య పూర్తి చేసుకున్నవాడు. ఎందుకోసం వచ్చారండి అన్నాడు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా వెళ్ళటానికి వీల్లేదు, మీరు వచ్చి ఎందుకు వచ్చారో చెప్పవలసింది అని పట్టుబట్టాడు. మట్టి పాత్రలతో వండుకుంటున్నటువంటి రాజుగారు, అయ్యా మా అబద్ధం చెప్పకూడదు, కానీ వచ్చిన పని ఇది, మీ పరిస్థితి చూస్తే మనం అడిగే పరిస్థితి కాదు, నేను వెళ్ళిపోతా అన్నాడు. అలా కాదండి, ఒక్కరోజు సమయం నాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు రాత్రి ధ్యానం చేసి ఆ కుబేరుని గురించి అస్త్రసంధానం చేసేటప్పటికి ఆ కుబేరుడు ఆయన కనకవర్షం కురిపించాడు. ఎంత పడ్డదో లెక్కలేదు, బళ్ళు నిండిపోయినాయి. మొత్తం తీసుకోమంటాడు రాజుగారు. నాకు మొత్తం వద్దు, సరిగ్గా 14 కోట్లే లెక్కపెట్టు, 50 పైసలు ఎక్కువ ఉంటాను వీల్లేదంటాడు ఈ కుశుడు గారు. దీన్ని బట్టి తెలుస్తోంది శిష్యుడికి కానీ గురువుకి కానీ ధనం మీద ఆసక్తి కాదు, ఆవశ్యకతను బట్టి ఎంత కావాలో అంతే పుచ్చుకోవటం. ప్రధానమైన దక్షిణ ఏది అంటే సాధనాత్వ శ్రమోత్సుకత్వం. ఏ విద్యను నేర్చుకుంటున్నామో దాన్ని సాధించాలనేటువంటి ఆ ఉత్సాహం, పట్టుదల, దీక్ష, అదే నిజమైన గురుదక్షిణ అనే ధర్మ సూక్ష్మాన్ని మనకు దీంట్లో అందిస్తున్నారు. అటువంటి దీక్ష మన విద్యార్థులందరికీ సంక్రమించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:48. తిథి విధియ తెల్లవారుజామున 4:04 వరకు. నక్షత్రం శ్రవణం ఉదయం 11:20 వరకు. వర్జం మధ్యాహ్నం 3:11 నుంచి 4:44 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:57 వరకు. అమృతకాలం రాత్రి 12:27 నుంచి 1:59 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరికి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:45. నేటి విశేషం మధ్యాహ్నం 11:20 నుంచి తెల్లవారుజామున 4:04 వరకు ద్విపుష్కర యోగం ఉంది. ఆ కారణంగా మనం ఆచరించేటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకూడని ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఆ సమయంలో ఆచరించకుండా ఉండడం మంచిది. అలాగే అశూన్య శయన వ్రతం ఉందండి. ఈ రోజున మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా లక్ష్మీనారాయణను కొత్త మంచంపై కూర్చోబెట్టి పూజ చేసి రాత్రి వేళ మనం దంపతులకు దానం చేయాలి ఆ మంచాన్ని. ఆ విధంగా చేయడం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నపు వేళ గోధుమ పాయసం నివేదన చేస్తూ సూర్యనారాయణమూర్తిని ఆరాధించుకోవడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒక పూటే భోజనం చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలని ఆచరించడం ద్వారా వ్యక్తి మానసిక శారీరక ఆరోగ్యాలను పెంపొందించుకోగలుగుతాడు. నేటి ఆణిముత్యాలు. చావుకు భయపడిన చోట క్రూరులదే పైచేయి, ఎదిరించి నిలిచిన చోట వీరులదే పైచేయి. ముగురమ్మలకు మూలము నీవు, జగదాధారమౌ శక్తివి నీవు. ముగురమ్మలకు మూలము నీవు, జగదాధారమౌ శక్తివి నీవు. జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడుత్సహించే అని పోతనగారు భాగవతంలో. జలధరదీహు అంటారు. నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీర కాంతితో ఉంటాడు కృష్ణయ్య. అమ్మవారి కన్నులు అలాగే నల్లగా ఉంటాయి. కన్ను నల్లగా ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే కంటికి ఎరుపు జీర లేదు అని. అమ్మవారి కంటికి ఎరుపు జీర ఉందనుకోండి, మనం ఎవరమైనా ఎదురుగుండా వెళ్ళి నిలబడగలమా అంటే ఆ తల్లి కించిత్ కోపంతో ఉంది అని. అప్పుడు ఎవరావిడ? చండీ పరదేవత, చెడి కోపనై ఇది చండీ. అప్పుడు కూడా ఎవరి మీద కోపం ఆవిడికి? భక్తుల మీద కాదు. ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకొని లోకాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి మీద జగదంబ యొక్క ఆగ్రహం. అప్పుడు ఆవిడ కంటికి ఎరుపు జీర వస్తుంది. ఆ ఎరుపు జీర వచ్చింది అంటే ఆవిడ కించిత్ అసహనంగా ఉంది అని గుర్తు. ఏమిరా ధర్మం తప్పిన వాళ్ళు లోకంలో ఎక్కువైపోతున్నారు. కానీ తల్లి ఎప్పుడూ ఆమె యొక్క కంటి చూపు చల్లగా ఉంటుంది. ఎరుపు జీర లేదు కాబట్టి కంటి చూపు గుడ్డు నల్లగా ఉంటుంది. కళ్ళు నల్లగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే చూపు చల్లగా ఉంది. కానీ గుడ్డు ఎరుపెక్కింది అంటే మనం ఎదురుగుండా నిలబడడానికి భయపడాలి అని గుర్తు. ఆ తల్లి యొక్క కన్నుల చూపు మీరు చూస్తే ఆ చెంగాలమ్మ యొక్క ముఖాన్ని, ఆవిడ కంటి వంక ఒక్కసారి చూడండి. అసలు ఆ దృష్టి ఎంత అందంగా ఉందో, ఎంత చల్లటి చూపో. అన్ని బాహువులతో ఉన్న ఆవిడ రాక్షసమర్దనం చేసిన అది జరిగిపోయిన ఘట్టం. ఒకప్పుడు
లోకాల్ని పాడు చేసిన మహిషాసురుణ్ణి మర్దించిన రూపం ఇప్పుడు జగదంబ, పరమ ప్రసన్నమూర్తి. ఆ ప్రసన్నత అంతా ఆమె కన్నులలో కనపడుతోంది. అందుకే నీలోపి, అపి అంటే అయి కూడా అని. నల్లటి కన్నులున్నాయి, చల్లటి చూపు చూస్తున్నావు. సాధారణంగా నల్లటి కన్నులుండి చల్లటి చూపు చూస్తే అది అవతల వారిలో రాగమును పెంచదు, రాగమును తగ్గిస్తుంది. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఏవో చాలా అడగాలనుకున్నాడు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చున్నాడు. భగవానులు ఇలా చూశారు, అంతే. పరమ ప్రశాంతం అయిపోయాడు. అతను ఏమి అడగలేదు, కానీ అడగకుండా ఉండడంలోనే అతనికి ఆనందం లభించింది. ఆయన చూసినంత మాత్రం చేత ఆయన అనుమానాలు నివృత్తి అయిపోయాయి. అందుకే నల్లని కన్ను, చల్లని చూపు ఎక్కడుంటుందో అక్కడ ఇక ఆందోళన ఉండదు, అలజడి ఉండదు. అంటే ఇక నువ్వు బెంగ పెట్టుకోవలసిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా సంతోషంగా నీ మనసు చల్లగా ఉండేటట్టు నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇది ఆ చూపుల చేత ఆవిష్కరిస్తుంది ఆవిడ. నీలోపి. కానీ మూకశంకరులు చిన్న చమత్కారం చేశారు. అమ్మా, నీ కళ్ళు నల్లగానే ఉన్నాయి, నీ చూపు చల్లగానే ఉంది, అందులో సందేహం లేదమ్మా. నీ చూపులు నల్లగా ఉన్నాయి, ఎక్కడా నీకు కంటి జీర లేదు, ఎరుపెక్కలేదు. అపి అయినా కూడా అమ్మా, నాకు అనుమానం, మేమందరం వచ్చి నీ దగ్గర కూర్చుంటే నీ చూపులు మా మీద పడితే మా ఆందోళనలు ఉపశమిస్తున్నాయి, మా మనసులు ప్రశాంతపడుతున్నాయి. మరి పరమశివుడేమిటమ్మా నీ చూపు పడేటప్పటికీ ఎంతో సంతోషపడిపోయి ఆయన మనసు కదిలిపోయి నిన్ను తన ఇల్లాల్ని చేసుకోవాలని నీ దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను బతిమాలుకొని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతిమాలుకొని సప్తర్షుల్ని పంపించి కైలాసం విడిచిపెట్టి హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి నీ మెళ్ళలో తాళి కట్టి నిన్ను తీసుకెళ్లి ఇల్లాల్ని చేసుకుని పక్కన కూర్చుని అప్పటి నుంచి ఇలా అంతర్ముఖత్వం మానేసి నిన్ను చూసుకుని మురిసిపోతున్నాడే. మరి ఆయన మనసు కదిపావు, ఇదేమి తమాషా అమ్మా? నీ నల్లని చూపు, చల్లని చూపు మేమందరం శాంతంగా ఉండేట్టు చేసింది. శంకరుడి విషయంలో రాగం కలిగేటట్టు చేసింది. అదేమిటమ్మా అలా ఎలా చేసింది? ఒక చూపు ఉంటే ఒకలాగే ఉండాలి, మాకు ఆందోళన ఇవ్వదు, మా అందరికీ ప్రశాంతత కలిగేట్టు చేస్తుంది. ఆయనకి రాగం కలిగేటట్టు చేస్తుంది, అనురాగం కలిగేట్టు చేసింది, ప్రేమ కలిగేట్టు చేసింది, కోరిక పుట్టేట్టు చేసింది. ఇదేం తమాషా అమ్మా? అపి అయి కూడా మాకు చల్లగానే ఉండి కూడా. శంకరుడి విషయంలో రాగమధికం జనయన్ పురారే. ఎవరికి రాగం కల్పించింది ఆవిడ చూపు? ఏదో మామూలు సామాన్యమైన వాడు కాడు పరమశివుడు అంటే. పురారే, ఎంత పెద్ద మాట వేసేశారో చూడండి. ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. ఎంత విచిత్రం! ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. త్రిపురములను అంతం చేస్తాడు ఆయన. త్రిపురముల యందు తిప్పుతుంది ఆవిడ. త్రిపుర అని ఆవిడికి పేరు. త్రిపుర శ్రీవశంకరి. లలితా సహస్రంలో చదవట్లా? త్రిపురాంతకుడు పరమశివుడు. మరి ఇద్దరికి దాంపత్యం ఏమిటి? ఎలా సంఘటించింది? ఎలా ఇద్దరు ఆది దంపతులు అయ్యారు అంటే, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగనంత కాలం 3 అవస్థల్లోనే తిరుగుతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. వీటిలోనే తిరుగుతుంటాడు. సత్వము, రజస్సు, తమస్సు 3 అంకె మీద ఉన్నటువంటి వాటిలో తిరుగుతూ ఉంటే త్రిపురములలో తిరుగుతున్నాడంటాడు. ఇంద్రియములు కూడా తెలివిగా ఉంటే జాగ్రత్త, నిద్రపోయి కలొకటి వస్తుంటే స్వప్నం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే సుషుప్తి. భూతకాలం అంటే గడిచిపోయింది, నిన్నటి రోజు భూతకాలం, రేపటి రోజు భవిష్యత్ కాలం, ఇప్పుడు జరుగుతున్న కాలం వర్తమాన కాలం. ఈ 3 కాలాల్లో తిరిగితే త్రిపుర సుందరి. అలాగే ఆ తల్లి సత్వము, రజస్సు, తమస్సు ఉంటే పరమ ప్రశాంతంగా ఉంటాడు, లేకపోతే ఏదో కోరికతో ఊగిపోతూ ఉంటాడు, లేకపోతే కడుపు నిండా తినేసి పరమబద్ధకంగా నిద్రొస్తూ ఎక్కడో కూర్చుంటాడు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఏదో కోరిక పుడుతుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ప్రశాంత పడతాడు. 3 తిరుగుతూ ఉంటాడు. ఈ సత్వరజస్తమో గుణములలో కాని, జాగ్రత్త స్వప్న సుషుప్తులలో కాని, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో కాని ఈ 3 జీవుడు ఎన్ని కోట్ల జన్మలెత్తినా తిరుగుతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఆది పర్వం. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 1వ అధ్యాయం. ఈ ఆది పర్వంలో మొదటిది అనుక్రమణికా పర్వం. ఇందులో గ్రంథ ప్రారంభం, గ్రంథం యొక్క మహిమ చెప్పబడ్డాయి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్య నమః. సర్వవిఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ మనం ప్రారంభం చేస్తున్నాం. లోమహర్షణ పుత్ర ఉగ్రశ్రవాః సౌతిః పౌరాణికః నైమిషారణ్యే శౌనకస్య కులపతేః 12 వార్షికే సత్రే. పూర్వం ఒకనాడు కులపతి, అందరికీ పెద్ద అయినటువంటి శౌనక మహర్షి, ఆయన జ్ఞానంలో చెప్పటంలో, పురాణాలు చెప్పడంలో మహత్తరమైనటువంటి శక్తి గలవాడు. కులపతి అయినటువంటి శౌనక మహర్షి నైమిషారణ్యంలో 12 ఏళ్ల పాటు చేసే 12 వార్షిక యాగం చేయసాగాడు. 12 ఏళ్ళు, రెండో 12 ఏళ్ళు. అప్పుడక్కడికి లోమ మహర్షుడి పుత్రుడు, సూతపుత్రుడు, పౌరాణికుడైనటువంటి ఉగ్రశ్రవసుడు వచ్చాడు. ఉగ్రశ్రవసుడు ఆయన్ను చూడగానే మునులందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఆయన నుండి కథలు వినాలని ఆయన చుట్టూ చేరారు. కథలు చెప్పడంలో చాలా నేర్పరి, అద్భుతమైనటువంటి పౌరాణిక కథలను అంత అద్భుతంగా చెప్తారన్నమాట. సూత మహర్షి వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. వారి నుండి గౌరవ సత్కారాలను కూడా అందుకున్నాడు. వారు ఇచ్చిన ఆసనంపై కూర్చున్నాడు. వారిలో ఒక ముని ఇలా అడిగాడు, ఓ సూతపుత్ర, మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఏ ప్రదేశాల్లో ఎంతెంత కాలం ఉన్నారు? ఈ విషయాలన్నిటినీ పూర్తిగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు సూతపుత్రుడు తన గురించి ఇలా చెప్పాడు. ఓ శౌనకాది మునులారా, జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. ఆ యాగంలో వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్పాడు. ఆ మహాభారత కథను ఆ సమయంలో చెప్పాడు. నేను దాన్ని విన్నాను. ఆ సమయంలో సర్పయజ్ఞం అంటే తండ్రికి అవమానం జరిగినప్పుడు తండ్రిని అవమానపరిచినటువంటి సర్పాలనే నేనంతా యజ్ఞం చేస్తానని చేశాడు జనమేజయుడు. మీకు అందరికీ తెలుసు ఆ కథ. హరివంశులు కూడా మేము చెప్పుకున్నాం, మీరు విన్నారు కూడా. భాగవతంలో అత్యద్భుతంగా చెప్పుకున్నాం. భాగవతం వినిన వాళ్ళకి ఆ కథ తెలుస్తుంది. ఎందుకు ఆ జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నాడు. ఆ యాగంలో వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్పాడు. ఆ యజ్ఞంలో నేను దాన్ని విన్నాను. తర్వాత శమంతకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళాను. అక్కడ కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది. అక్కడి నుండి సరాసరి మీ దగ్గరికే వచ్చాను. మీరందరూ బ్రహ్మ ప్రభావాన్ని పొందినవారు, మీరంతా కూడా ఆ ప్రభావాన్ని పొందినవారు. ఈ యజ్ఞంలో సూర్యుడిలాగాను అగ్నిదేవుడిలాగాను ప్రకాశిస్తున్నారు. మీరందరూ స్నానం చేసి పరిశుద్ధులై ఉన్నారు. అగ్ని కార్యాలు చేసుకొని ప్రశాంతమైన మనస్సుతో కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా అగ్ని కార్యాలు చేస్తున్నారు కాబట్టి మన దేశమంతా బాగా ఉంటుంది. అందుకని ఇప్పటికీ కూడా అగ్ని కార్యం చేసేటువంటి శక్తి ఉండేటువంటి, అధికారం ఉండేటువంటి మహాత్ములైన అందరూ కూడా ప్రతినిత్యం చిన్న అగ్ని కార్యం చేస్తే చాలా బాగుంటుంది. దాంతో అన్ని రోగాలు కూడా నాశనమైపోతాయి, పరిశుద్ధమవుతుంది.
అది సైన్స్ ప్రకారం కూడా మనకు ప్రూవ్ చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆజ్యంతో వచ్చేటువంటి పొగలో వచ్చేటువంటి శక్తి అపరిమితమైనటువంటిది. అందుకని ఇక్కడ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశారు, మీరు అగ్నికారం చేసుకొని కూర్చున్నారని. అది చెప్పాల్సిన పని లేదు కదా, అది అంత మహిమ దానికి ఉండబట్టే కదా ఆయన మహానుభావుడు చెప్పాడు, పవిత్రమైన మీకు నేను ఎలాంటి కథను వినిపించాలి. మీరంతా పవిత్రంగా ఉన్నారు. ఆత్మ పవిత్రంగా ఉండే వాళ్ళకి మాత్రమే మహత్తరమైనటువంటి కథను వినిపించాలి. మీరు అడుగుతున్నారు, మహాత్ములైన రాజులు కథలను చెప్పమంటారా? ఏ కథ చెప్పమంటారు చెప్పండి. లేదా మహర్షుల కథలు చెప్పమంటారా? లేదా ధర్మార్థాలతో కూడినటువంటి పుణ్య పురాణ కథలను చెప్పమంటారా అని అడిగాడు. ఏ కథ చెప్పాలో చెప్పండి, మీకు ఏది కావాలా? ఇది పెద్ద లైబ్రరీ, మహాత్ముడు. ఆ లైబ్రరీ నుంచి ఏదైనా తీసుకొని చదవచ్చు మనం. ఆ మాట విని మునులందరూ ఎంతో సంతోషించారు. ఆయనతో, మునీంద్ర, మేము కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన భారతాన్ని వినాలనుకుంటున్నాము. దాన్ని పూర్వం దేవతలు బ్రహ్మర్షులు పూజించారట. అది విచిత్రమైన పదాలతో నిండిన కథ, ఉత్తమ కథ, సూక్ష్మార్థాలతో నిండి ఉంది, న్యాయాలతో కూడి ఉంది, వేదార్థాలతో నిండి ఉంది, పుణ్యప్రదమై ఉంది, గ్రంథార్థాల్లో కూడి ఉంది, చక్కని పదాలతో నిండి ఉంది, శాస్త్ర విశేషాలతో నిండి ఉంది. దానిని వ్యాస మహర్షి పరమ అద్భుతంగా వ్రాశారు. ఆ మహాభారతాన్ని జనమేజయుడు చేస్తున్న యాగ సందర్భంలో వైశంపాయన మహర్షి చక్కగా చెప్పాడట. అది చతుర్వేదాలలోని విశేషాలతో కూడింది. సంహితాం శ్రోతుమిచ్చామహ పుణ్యాం పాపభయాపహం. ఎంత అద్భుతంగా ఉంది. భారతము పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, పాప భయాలను పోగొడుతుంది, మనోహరంగా ఉంటుంది, వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. వినే కొద్దీ మీరు ఒక్కపారి వినండి, మళ్ళీ మీరు వెళ్ళి దాన్నే వినండి, కొత్తగా ఉంటుంది, మీకు కొత్త విచారం తెలుస్తుంది. అది ఊట లాగా. ఎట్లా ఊట అంటే లోపల నుంచి వస్తుంది నీళ్లు, కొత్త కొత్త నీళ్లు, నిలిచిన నీళ్లు కాదండి, తీసే కొద్దీ కొత్త నీళ్ళు వస్తున్నాయి. ఏమిటో ఇంకొక రుచిగా ఉంటుంది నీళ్లు. మళ్ళీ నీళ్లకు ఒకే శబ్దం, ఒకే నీళ్ళు అయినప్పటికీ రుచి రుచిగా ఉంటుంది. మహాభారతం అటువంటిది. భారతాన్ని వినటం వల్ల సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అటువంటి పుణ్యకథను చెప్పండి, మేము వినాలనుకుంటున్నాము అని ప్రార్థించారు. ఆద్యం పురుషమీశానం పురుహూతం పురుష్టుతం ఋతమేకాక్షరం బ్రహ్మ వ్యక్తం సనాతనం. ఆది పురుషుడైన వాడికి నమస్కారము. ఆ ఆది పురుషుడే సర్వేశ్వరుడై ఉన్నాడు. ఆయనను స్తుతించిన తర్వాతే యజ్ఞాలలో హోమం చేస్తారు, ఆయననే ఆహ్వానం చేస్తారు. ఆయనే సత్యస్వరూపుడు, ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ, వ్యక్తావ్యక్త స్వరూపుడు సనాతనుడు, సత్తు అసత్తుల రూపమై ఉన్నాడు. స్థూల సూక్ష్మ జగత్తులకు ఆయనే సృష్టిస్తాడు. చాలా పూర్వుడై ఉన్నాడు, తరగని వాడై ఉన్నాడు, శుభరూపుడై ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, శ్రేష్ఠుడై ఉన్నాడు, దోషరహితుడై ఉన్నాడు, శుచి అయి ఇంద్రియాలను అదుపు చేస్తాడు, చరాచర ప్రపంచానికి గురువై ఉన్నాడు. ఆ శ్రీహరికి నమస్కారం చేసి వ్యాస మహర్షి మనస్సు నుండి ఉద్భవించిన మహాభారతాన్ని మీకు చెబుతాను అని ఇలా ప్రారంభించాడు. ఈ కథను ఈ భూమిపై చాలామంది కవులు పూర్వమే చెప్పారు, ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు, చెప్పబోతారు. ఇంకా చాలామంది ముందు 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 చెబుతారు. ఇదం తు త్రిషు లోకేషు మహత్ జ్ఞానం ప్రతిష్ఠితం
3 లోకాలలోని విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠింపబడింది. అన్ని విజ్ఞానాలు దీంట్లో ఉంది. 3 లోకాలు. అందరూ దీన్ని విస్తారంగా చెప్పుకుంటారు, సంక్షేపంగా చెప్పుకుంటూ ఉన్నారు కూడా. చిత్ర రూపంగా చెప్తున్నారు. ఇంత చిన్న కథలో చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, 30 పేజీల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. వింత వింతగా చేస్తున్నారు, వింత వింతగా ప్రదర్శనలు చేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు, జానపద గీతల్లాగా పాడుతున్నారు, పాటలుగా పాడుకుంటున్నారు, కోలాటం వేసుకుంటున్నారు. అద్భుతమైనటువంటి మహాభారతం మన జీవితంలో వినటం అనేది ఒక పెద్ద అదృష్టం మనకు. ఈ మహాభారతం శుభ శబ్దాలతో అలంకరించబడి ఉంది. దివ్య మానుష ఆచారాలతో నిండి ఉంది. విద్వాంసులకు ఇష్టమైన ఛందస్సులతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాస మహర్షి స్నానం చేసి పరిశుద్ధుడై హిమాలయ పర్వతంలోని ఒక గుహలో దర్భాసనం మీద కూర్చున్నాడు. తపోనిష్టలో ధర్మనిష్టతో మహాభారత కథను చూశాడు, యోగదృష్టిలో చూశాడు. అటువంటి యోగదృష్టి వ్యాసుడికి, విష్ణువే కదా వ్యాసుడు, వేరే కాదు. అట్ట చూడబట్టే మనకి ఇవన్నీ దొరికాయి. వెనకల అయిపోయింది చూస్తారు, ముందు జరిగేది చూస్తారు. ఇక్కడ రెండూ కాకోకుండా విపరీతమైనటువంటి పైలోకాలది కూడా చూస్తూ ఉంటారు. దానికి దీనికి సమన్వయం. త్రికాలం, 3 కాలాలు, 3 దృష్టిని చూసేటువంటి మహానుభావుడు యోగ సమాధిలో ఉండి పూర్తిగా చూశాడు. సృష్టికి పూర్వం అంతా చీకటితో నిండుంది, వెలుగే లేదు. అప్పుడు ఒక పెద్ద అండం పుట్టింది. అది ప్రజలను సృష్టించటానికే బీజం అయింది. ఒక పెద్ద అండం, ఒక పెద్ద గుడ్డు పుట్టింది. ఆయనకి అట్లా అనిపిస్తూ ఉన్నది వ్యాస భగవానుడికి, తన యోగమాయతో, యోగ జ్ఞానంతో. యుగ ప్రారంభానికి ఆ దివ్య అండమే కారణము. పరమాత్ముడి సృష్టి అది. ఆ సృష్టి వాడితోనే అవుతుంది కదా, ఎవరితో కాదు. దానిలోనే సత్యస్వరూపమైనది, జ్యోతిరూపమైనది, సనాతనమైనది అయినటువంటి బ్రహ్మము అంతర్యామి రూపంగా ప్రవేశించింది. ఆ బ్రహ్మము అద్భుతమైనది, భావించటానికి శక్యం కానిది. మొట్టమొదటనే బ్రహ్మము లోపల పుట్టింది. అంతటా సమత్వం పొందినది, అవ్యక్తమైనది, సూక్ష్మమైనది, కారణమై ఉంది, సదాత్మకమై ఉంది. దాని నుంచే హిరణ్య గర్భుడు పుట్టాడు. ఆయనే ప్రథమంగా దేహాన్ని ధరించినవాడు, ప్రజలను పాలించే ప్రభువు. తర్వాత బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు పుట్టారు. ఆ తర్వాత మనువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రచేతసుడు, దక్షుడు 7 పుత్రులు పుట్టారు. తర్వాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. ఆ తర్వాత ఋషులకు తెలిసిన పురుషుడు పుట్టాడు. విశ్వేదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీ దేవతలు పుట్టారు. చాలా ముఖ్యమైనది ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఎట్లా పుట్టారు అంటే, ఈ అండం అక్కడి నుంచి పుట్టింది, బ్రహ్మ నుంచి పుట్టినటువంటిది. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, బ్రహ్మర్షులు కూడా పుట్టారు. రాజర్షులు పుట్టారు. లోకసాక్షికాలైనటువంటివి ఏమిటి? నీరు, ఆకాశం, భూమి, వాయువు, అంతరిక్షం, దిక్కులు, ఇవన్నీ పుట్టాయి. సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రులు మొదలైనవి అన్నీ క్రమంగా పుట్టుకొచ్చాయి. పూర్వం నుండి ఇప్పుడు కనిపించే ఈ జగత్తంతా మళ్ళీ యుగాంతంలో లయించిపోతుంది. ఇవన్నీ కనిపించేదంతా కూడా మళ్ళీ అంతా లయించిపోతుంది. మళ్ళీ క్రొత్త ఋతువు అంటే వసంత ఋతువుకు వచ్చేసరికి చెట్లు చిగురించడం కనిపిస్తాయి కదా మనకు. ఇప్పుడు పుట్టినటువంటి ఆకులన్నీ పోతాయి. ఇప్పుడు వసంత ఋతువు కనపడుతూనే అద్భుతంగా ఉంటాయి అవి చూడటానికి. అవి మళ్ళీ కింద పడిపోతాయి, రాలిపోతాయి, మళ్ళీ పుడతాయి. అలాగే
యుగాల ప్రారంభంలో పూర్వయుగాలు చిహ్నాలు కనిపిస్తున్నాయి మనకు. ఏవమేతదనాద్యంతం భూత సంహారకారకం అనాది నిధనం లోకే చక్రం సంపరివర్తతే. ఇలా ఆది అంతము లేకుండా ప్రాణుల సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. దేవతల సృష్టి 36,333 అని చెప్పబడ్డది. దివహపుత్రుడు, బృహద్బానుడు, చక్షుడు, ఆత్మ విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి. ఈ పేర్లన్నీ పూర్వం సూర్యుడికి సంబంధించినవై చెప్పబడ్డాయి. వీరిలో రవి శ్రేష్ఠుడు, ఇతడే మహ్యుడు. ఈ రవి యొక్క పుత్రుడు ఈ దేవబ్రాష్టుడికి, అతడికి సుబ్రాట్టు పుట్టాడు. సుబ్రాట్టుకు పుట్టిన 3 కొడుకులు బాగా చదువుకున్నారు. అంటే ఈ సుబ్రాట్టుకు పుట్టినటువంటి 3 కొడుకులు బాగా తపస్సు చేసుకున్నారు, చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు. వారికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఆ 3 దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి. వీరిలో దశజ్యోతికి 10,000 మంది పుత్రులు ఉన్నారు. అంటే వాళ్ళ సంకల్ప మాత్రంతో పుత్రులు, అయోనిజులు అని కూడా చెప్తారు వాళ్ళకి. అంటే అందరూ పొట్ట నుంచి పుట్టరు, కొద్దిమంది మాత్రమే సంకల్పానుసారంగా జరిగేటువంటిది. ఇంతమంది పుత్రులు వాళ్ళ ఇష్టం అంతే, కంటి నుంచే కూడా ఎట్లా పుడతారు. ఆ విధంగా ఆ శక్తి ఉండింది అప్పటికి. ఎట్లా ఉండిందంటే ఆకాశ మార్గంలో తానే వెళ్ళిపోయేవారు కూడా. అతడికి 10 రెట్లు అనగా శతజ్యోతికి 1,00,000 మంది పుత్రులు ఉన్నారు. అతడికి ఇంకా 10 రెట్లు అనగా సహస్ర జ్యోతికి 10 లక్షల మంది కొడుకులు ఉన్నారు. వారి నుండే ఈ కురు వంశం అవతరించింది, యదు వంశం అవతరించింది, భరత వంశం అవతరించింది, యయాతి, ఇక్ష్వాకు వంశాలు, ఇంకా చాలా వంశాలు అవతరించాయి. అప్పుడే ప్రాణుల ప్రాణాలు కూడా, సృష్టి పరంపర కూడా ఎంతో విస్తరించింది. అప్పుడప్పుడే పుట్టాయి. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ఈ సృష్టినంతా చూశాడు. ప్రాణుల నివాస స్థానాలను చూశాడు. ధర్మం, అర్థం, కామం, వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞానంతో కూడిన యోగము, వివిధ శాస్త్రాలు, లోకయాత్రా విధానం అంతా కూడా వ్యాస మహర్షి చూశాడు దివ్య జ్ఞానంతో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.